చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? ఎస్. అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో. అంటే ఇతనే హత్య చేశాడు, శిక్ష వేయమంటారా? ఆల్రైట్. ఆర్డర్ ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. నిన్ను చంపేస్తాను. ఆ తూచిగారితో సాక్ష్యం చెప్పించి నిన్ను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చెబుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకോ, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? యా ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടേസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇస్తాంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు. ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతికి వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ല സീനു, പ്രേമം എന്ന മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാൻ ഇല്ലെന്ന് തോന്നുവോ? അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം, മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం, చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. గృహమే కదా స్వర్గ సీమా, ఇల్లాలు లేని గృహమే కదా స్వర్గ సీమా. మీరు వాడి కోసం వచ్చారా? మీరు వచ్చింది వాడి కోసమేగా. మా బాస్ వాడిని ఈడ్చుకురమ్మన్నారు, మేము వాడిని తీసుకుపోవడానికి వచ్చాం. సత్యం, ఇద్దరు ములాళ్ళు దిగిపోయారు. చిదంబరం, 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 చిదంబరం. గేడు తీసే ఉంది. అమ్మా మనుష, సమయానికి కనిపించావు. నన్ను చంపేయడానికి మనుషులు వచ్చారమ్మా. నన్ను ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోయి దాచేయమ్మా, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను వచ్చింది అందుకే సార్.
ఏమిటి నన్ను చంపేయటానికి కాదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించడానికి రండి సార్ ఎక్కండి అలాగే. కమాన్ ఫాస్ట్ అమ్మా, వనజ! అమ్మా అలా తరుగుకుంటూ వస్తున్నారు నన్ను ఇలా ఎక్కండి తీసుకెళ్ళి రండి సార్ quick. త్వరగా పద. ఓ, మెల్లిగా నాన్న మెల్లిగా ఈ తాత ఎక్కడ చచ్చాడు ఒరేయ్ ఒరేయ్ తాతయ్య అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు మళ్ళీ వేరే కథలు చెప్తావా లేదమ్మగారు కట్టింగ్ కోసం వెళ్ళానండి అక్కడ కిరాణా కొట్టాడు ఫిట్టింగ్ పెట్టానండి ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి అది సరే గాని ఆ. నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావుట ఆడు చెప్పాడండి ఆ. ఆడు చెప్తాడండి ఆడు పెద్ద మడతలో కిడతగాడు అమ్మగారు అమ్మగారు నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చి నన్ను కలిసిందండి నేను ఊరుకుంటానంటే ఆడి కుక్క నట్టుకుని కలిసిస్తానండి ఆ? ఆయ్. ఛీ! సంతోషించా గాని ఇదిగో టైం అయిపోతుంది పట్టుకో ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు అలాగే అమ్మగారు కొంచెం ఎక్కువ పెట్టారు కదండి నువ్వు మెక్కావు నేను చంపేస్తాను బండి ఎక్కువ టైం అయిపోతుంది అలాగే, అలాగే. ఆ, కానీ కానీ ఏం నాన్న ఏమైందన్నా నా గొలుసు నా గొలుసు ఇదిగో, గొలుసుందా? ఆ, ఇదిగో నా బంగారు ఎక్కడ నీ కళ్ళ ఇక్కడ, కట్టు? ఇక్కడ. పెట్టుకో, పెట్టుకో. అయ్యో నా రాజానే కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి ఓయ్ గొడుగు సరిగ్గా పట్ట బాబు పట్టు ఎంత అలాగే. సరిగ్గా పట్టు అలాగే అమ్మా బయలుదేరుతానా ఉండు శకునం బాగుంది బయలుదేరుతావా మెల్లిగళ్ళు ఎండలో తిరగే ఏయ్, మడతలో కిడతా మెల్లిగళ్ళు నాన్న ఎవడ్రా చిలకలూరుపేట నుంచి చీరాలు వచ్చి సెటిల్ అయిపోయిన చింపిరి చుట్టూ దాదా ఎవడ్రా వాడు వస్తున్నా ఇదిగో అరగంటలోగా ఈ బిల్డింగ్ ఖాళీ చేసి చిలకలూరుపేట చెక్కి లేకపోతే టెంక్ ఎగిరిపోతుందని చెప్పన్నాడు మా బాసు ఈ టంక్ పెట్టిలో బట్టలు సర్దుకో టికెట్ అంగాలు వస్తుంది ఎవడ్రా నీ బాసు మా బాస్ ఎవరంటే నువ్వెవడ్రా గుమ్మడికాయ నన్ను మిఠాయి చిట్టి అంటారు మా బాసుకి మిఠాయి లాంటి వాడిని ఇవి రైలు టికెట్లు అక్కడ టాక్సీ రెండు రెడీగా ఉన్నాయి బిల్డింగ్ ఖాళీ చేసి వెనక్కి తిరిగి చూడకుండా తొందరగా వెళ్ళిపోమ్మా లేకపోతే మా బాస్ వచ్చాడనుకో నిన్ను చీరాల వాడరేవులు చాకిరేవు పెట్టగలడు నా మాట వినమ్మా ఈ మిఠాయి తిరుగుకుంటూ వెళ్ళిపోమ్మా అబ్బే నీకేం కావాలరా ఒరేయ్ కర్రి ముద్ద బర్రె ఎద్ద వినరా ఈ మగవాని ముఖాభినయం పెట్టే పేడ సర్దుకుని చెక్కేయమని టాక్సీ రైలు టికెట్ లో పంపినా నువ్వు కదలలేదు మా బాసు వచ్చాడంటే రీ రికార్డింగ్ మ్యూజిక్ లో నేను వంగబెట్టి వాయిస్తాడు పోరా పోరా మర్యాదగా ఏరా దాసు ఖాళీ చేయవా ఈ ప్లేసు నువ్వేనా బాసు బాస్ అని వేరే చెప్పాలా చూస్తుంటే తెలియటంలా ఈ ఫేసు నీ చావుకు ముహూర్తం పెట్టుకోవడానికే వచ్చావన్నమాట ఎవరికి చావో వేస్తాను టాసు తియ్యనా జేబులోంచి కాసు ఏం చేసుకుంటావో చేసుకో ఇస్తా నీకు తగిన డోసు ఆపై బనాయిస్తా 420 కేసు నీ తరం కాదు లేదంటే పెడతాను క్లాసు నిన్ను పిండి తీస్తాను జ్యూసు ఆ తర్వాత చేస్తాను పీసు పీసు నీ బాబు దిగి రావాలి దాసు ఇక నీ పని క్లోసు